చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇంత పెద్దవాళ్ళ ముందు, డిపార్ట్మెంట్ వాళ్ళ ముందు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరూ ఉంటేనే మేమున్నాం, మేముంటేనే మీరున్నారు. గివింగ్ దిస్ ఇస్ ఆపర్చునిటీ. సో గతంలో వివేకానంద గారు నాకు బెస్ట్ మిమిక్రీ ఆర్ట్స్ అవార్డు 15 years బ్యాకే ఇచ్చారండి. సార్ వివేకానంద సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్కి ఉంటే నాకు చాలా హ్యాపీ అయింది. మేము మా సమీర్ అంతా ఒకటే టీం. వివేకానంద సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సో సమయభావం తక్కువ ఉంది, తక్కువ టైంలో ఎక్కువ వాయిస్ ఎంజాయ్. ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి వచ్చి మన అందరి గురించి మాట్లాడితే, సీఎం గారు వాయిస్ ప్రజెంట్ చేంజ్ అయిందండి. ఫస్ట్ వాయిస్ ఇప్పుడు వయసు వేరియేషన్ మీకు చూపిస్తానండి. పబ్లిక్లో వారు వచ్చి చాలా గట్టిగా మాట్లాడాలి, చాలా గట్టి మాట్లాడాలి. ఆ వచ్చే వాయిస్ ఎలా ఉంటుందో హెలికాప్టర్లో ఇదే గ్రౌండ్లో ల్యాండ్ అయ్యారండి. సీఎం గారు వేదికపైకి వచ్చారు, స్పందిస్తున్నారు. ఏ విధంగా స్పందిస్తున్నారు? చిన్న ఎఫెక్ట్ అంటే ఇది మా హెలికాప్టర్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉండి వాయిస్ చేసాను, ఎఫెక్ట్ కట్ చేశాను లైట్గా. లాంగ్ అంటే పబ్లిక్ వాయిస్ అండి. ముందుగా అందరూ నమస్కారం. తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు రాష్ట్రాన్ని చూస్తున్నాం, అన్ని రంగాల్లో మనం ముందు పోతున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే శ్రీకాకుళం అనగానే మాకు గుర్తొచ్చింది విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం అని కూడా తెలియజేసుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరూ కలడం చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. అదే బాగా చూస్తున్నాను తమ్ముళ్ళు. ఎంతమంది కలడం, ఎంతమంది నేను మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. జై జన్మభూమి, జై జయ జన్మభూమి. ఇది పబ్లిక్ వాయిస్ అండి. ఇప్పుడు సీఎం గారు వాయిస్ బాగా వేరియేషన్ మారింది. ఇప్పుడు వాయిస్ తీసుకుంటే కొంచెం బేస్ ఎక్కువైందండి అతని వాయిస్. ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడతారు కదా. మీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రాన్ని చూస్తున్నాం, అన్ని రంగాల ముందుకు పోతున్నాం. పోలీస్ కుటుంబ సభ్యులు కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా మనం ముందుకు పోవాలి తమ్ముళ్ళు. జై జన్మభూమి, జై జయ జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను తక్కువ టైంలో ఎక్కువ వాయిస్ చేయబోతున్నానండి. ఇది ఎలాగంటే మీరైనా అడగాలంటే ఎనీవాడి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు వాయిస్ అని అడిగేయచ్చు. నాతో పాటు దీన్ని జుగల్బందీ అంటారు. నాతో పాటు వావ్ టు ధనుష్. థ్యాంక్ యూ. తక్కువ టైంలో ఎక్కువ వాయిస్ అతను అడుగుతుంటారు, నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే, స్పెషల్గా ఈరోజు ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు కనుక, పోలీస్ అనగానే మూవీస్లో చాలా పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అది చాలా మందికి ఇష్టమైనది. అది నేను ఆ వాయిస్ నేమ్ చెప్పను. ఓకే, ఆ వాయిస్ చేసి చూపించండి. సచ్చా సచ్చా ధర్మాన్ని పెట్టామా నీ కొడుకులకి. లైన్ హార్స్. సత్య అంటే సత్యమంతుడు కాదు, ధర్మ అంటే ధర్మాతుడు కాదు. టోపీ ముందే 3 సింహాలు, సత్యానికి, నీతానికి, ధర్మానికి. సింహాలు అయితే లైన్ హార్స్. అమ్మా వెల్ టైం స్టార్ట్ నౌ. అలాగే ఈరోజు ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఇదే వేదిక మీదకి మన నరసింహం బాలకృష్ణ గారు వస్తే, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఎంతమంది ఒకేసారి కలడం, ఈ శ్రీకాకుళం జిల్లా కలయిక మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, దబిడే చప్పట్లు కొట్టరా. బాలకృష్ణ గారిది బయట మాట్లాడతాండి సినిమాలో, ఫ్లూటు జంక ముందు పోతూ సింహ ముందు కాదురా, నువ్వు అరిపే అరుపులకి ఓటర్ని అనుకున్నావే, షూటర్ని కాల్చి పారేస్తా, సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, దబిడే. అలాగే చాలా మూవీల్లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన ఆయన వాయిస్కి ఒక సపరేట్ అయిన బేస్ అయిన ఫ్యాన్స్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడురా నువ్వు ఎప్పుడురా రోయ్, నువ్వు ఊపిరి చేసావంటే నువ్వు కర్ణుడు కాదురే రోయ్. చొప్పడా ఉరువైతే నేను మెరుపునరా, చొప్పడా ముక్కైతే నేను గొప్పమ్మనరా, నేను మామూలు చెప్పడరే నసలే మాడారికి. అయితే వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సీరియస్ వాయిస్ చేస్తుంటే నవ్వట్లేదు.
మంచిగా ఒక మంచి కమేడియన్ గారు ఎవరైనా మన కళ్ళు చిదంబరం గారు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుంది? అయ్య బాబా ఇదిగా మీ అందరికీ సంతోషం, ఇంతమందికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఏంటంటారేంటి, ఇంతమంది పోలీస్ కుటుంబంలో అందరికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అయ్య బాబాయ్ చాలా సంతోషం. అలాగే చాలా మన మూవీల్లో ఓల్డ్కి వెళ్ళిపోతే ఒక ఆయనకంటూ స్పెషల్గా మన రావు గోపాలరావు గారు సెక్రటరీ వచ్చాడా తీసుకొచ్చావా? మనీసా అన్నాక కాస్త కళాపోసలు ఉండాలి. పొద్దుస్తమైన తింటుండడం కాదు. సెక్రటరీ ఆకాశం నెత్తురుగడ్ల లేదు, నెత్తురుగడ్ల కాదు, డిక్కీలో తొక్కేటగలను. వావ్ సూపర్. మన కమేడియన్ సుధాకర్ గారు పిచ్చ కొట్టడు, నాటు కొట్టడు, వీర కొట్టడు, దింగిరి డింగిరి పీతుకు పీతుకు డింగిరి డింగిరి. ఒరే వాడు చూస్తే పిచ్చ కొట్టడు కొట్టేస్తున్నాడు, ఆ రాజాగాడు వచ్చి వాడు అందరిలో గుమ్మేస్తాడు. పీతుకు పీతుకు. అలాగే సినీ ఇండస్ట్రీకి మన బాస్గా పిలుచుకునే మన మెగాస్టార్ చిరంజీవి గారు. రాలేనుకున్నావా? సోషల్ ఏ జిల్లా వస్తాను, ఎక్కడికి వస్తాను, మీ వాడిగా, మీ అందరి వాడిగా, మీ మెగాస్టార్ చిరంజీవిగా. అలాగే రాజకీయ నాయకుల్లో చాలా మంది ప్రప్రదంగా టీవీ షోల్లో ఎక్కువగా ఆయన వాయిస్ వినబడుతుంది మన రోషయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మాజీ ముఖ్యమంత్రి. రోజు అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంటే, ఎందుకంటే ఇంతమంది కళ్ళలో చాలా చాలా సంతోషం. మరొకసారి శ్రీకాకుళం జిల్లాటువంటి మరి కుటుంబ సభ్యులకి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఎంఎస్ నారాయణ గారు ఫైనల్గా. ఎవడరా నువ్వు, ఎవడరా? కుడిపక్క వెళ్ళినా, ఎడపక్క వెళ్ళినా, ఇటుపక్క వెళ్ళినా రోడ్డే వస్తుందిరా, రోడ్డు కాకపోతే ఏమొస్తుందిరా? ఒరే ఉంటాను రా. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.